హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ ఇయర్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను కానీ మీతో మర్చిపోతున్నాను అనమాట. అది ఏంటన్నది కూడా షేర్ చేస్తాను ఇందులోని. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. అయితే ఈ రోజు సాటర్డే అనమాట. నేను ఫ్రైడే సాటర్డే 2 రోజులు పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఫ్రైడే పెట్టాను అనుకోని ముగ్గు, ఆ ముగ్గే ఉంచేస్తాను అనమాట. కాకపోతే నిన్న పిల్లలు ఏం చేశారంటే చెరిపేశారనమాట ముగ్గు అంతని. ఇంకా అక్కడ బయట ముగ్గు అంతా తుడిసేసి ఇంక ఇల్లు అయితే తుడుచుకుంటా ఉన్నాను. అయితే నేను ఇయర్ అంతా ఏమనుకున్నానంటే ఎవ్రీ సాటర్డే పూజ అయితే చేసుకుంటాను కదండి, ఆ రోజు మాత్రం నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను. ఇయర్ అంతా నేను ఎవ్రీ సాటర్డే ఉపవాసం అయితే ఉంటానన్నమాట. సో ఇంకా వాటర్ లాంటివి గట్ట తీసుకుంటాను కానీ మామూలుగా మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ మామూలుగా నవ్వులు తిని ఉంటాయి కదా, రైస్ ఇవేమీ కాకుండా ఓన్లీ జ్యూస్ కానీ వాటర్ కానీ ఇలాంటివి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో మనకి నోటితో నవ్వులు ఉంటాయి కదండి, అంటే రైస్, ఫ్రూట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే ఏమీ తినకుండా ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ అయితేనే తీసుకుంటాను అనమాట. అంటే వాటర్, డ్రింక్, జ్యూస్ ఇలాంటివి అనమాట. సో నేను ఎవ్రీ సాటర్డే మాత్రం ఇలాగే చేస్తున్నానండి. మొత్తం ఇయర్ అంతా నేను ఇలాగే ఉందాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనకి జనవరి మంత్ స్టార్ట్ అయ్యి అప్పుడే 20 డేస్ అయితే అయిపోతుంది, 23 డేస్ అయితే అయిపోతుంది కదా. సో ఈ ఇయర్ అంతా కూడా నేను ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ విషయం మంత్ స్టార్ట్ అయిన కాడి నుంచి చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి సాటర్డే వీడియో పెట్టలేదు అనమాట. అందుకే ఈ రోజు పెడుతున్నాను కాబట్టి ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదండి, ఎవ్రీ సాటర్డే మాత్రం నేను ఉపవాసం అయితే ఉంటున్నాను అనమాట. ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసానండి, తల స్నానం చేసి వచ్చాను అనమాట. ఇంకా తర్వాత మా అబ్బాయి ఆకలి ఆకలి అంటున్నాడు. ఇంకా అందుకే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పూజ అయితే చేయలేదు. అయితే ఇప్పుడు నేను పూరిలోకి వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఈ రోజు చేసింది కాదు, ముందు రోజు నైట్ చేశాను అనమాట వెజిటేబుల్ కర్రీ. అయితే ముందు రోజు చపాతీలు చేశాను, ఇప్పుడు పూరీలోకి ఉంటదని చెప్పేసి ఇప్పుడు మీతో కర్రీ అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఈ వెజిటేబుల్ కుర్మా ఎలా చేయాలన్నా చూపిస్తానండి. ఫస్ట్ గా ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నువ్వులు అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. మిక్సీ జార్ లో ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఉన్నది, అందులోనే మొత్తం మన ఫ్రై చేసుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసేసాను. అలాగే పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి, ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అనే వేసుకోవచ్చు. సో అది కూడా వేసుకున్న తర్వాత ఒక టమాటో అయితే వేసుకున్నాను అనమాట. అదంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇంకా అదైతే పక్కన పెట్టేసానండి. నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో బంగాళదుంపలు అయితే వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలన్నమాట. సో నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే మాత్రం అవి కూడా వేసుకోవచ్చు. నేను మోస్ట్లీ అన్ని వేసేసానని అనుకుంటున్నాను మరి. సో ఇంకోండి కాలీఫ్లవర్ కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిగతా అయితే వేస్తున్నాను అనమాట. ఇంకేమేమి వేస్తున్నానో చూపిస్తానండి. సో ముందుగా ఇంకోండి ఈ విధంగా నూనెలో అయితే ఫ్రై చేసుకుంటే అట్లా పచ్చివాసన అంతా పోతుంది అనమాట. అలాగే ఇందులో మిల్ మేకర్ వేసాను, అలాగే ఉడకబెట్టిన గ్రీన్ పీస్ అనమాట. నేను ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను కదా, సో అవి అయితే వేసేసానండి. అట్లని కొంచెం బాగా ఫ్రై చేసుకుని పక్క తీయేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే అట్లలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది అనమాట. సో ముందుగానే ఫ్రై చేసుకుని పక్క తీయేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ తగ్గట్టు, కారం తగ్గట్టు అయితే వేసుకోవాలండి. ఇందులో నేను ఏమేమి వేసానన్నా చూపిస్తాను. కారం, పసుపు, ఇంకా సాల్ట్ వేసాను. గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కస్తూరి మేతి అయితే వేసుకున్నానండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఇందులో మనం అన్ని పచ్చిగా వేసుకున్నాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేలాగా. మనం టమాటోస్ వేసాం కాబట్టి టమాటోస్ నుంచి పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకి బాగా ఫ్రై అయిపోద్ది అనమాట. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, సో ఈ వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసేసుకున్నానండి. ఇది ఎంత హెల్తీ కర్రీ అంటే మొత్తం వెజిటేబుల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి వెజిటేబుల్ కర్రీ అయితే. నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. సో ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కొన్ని తీసి ఇలా అయితే చేశాను. సో చాలా బాగున్నది కర్రీ అయితే. చపాతీలోకి ఇంకా
పూరీలోకి కూడా చాలా బాగుంటది అనమాట. అదేంటి ఈ రోజు సాటర్డే కదా నువ్వు తిన్నావు కదా అని అనుకోవచ్చు. అయితే ముందు రోజు నైటే చేశానని చెప్పాను కదండి కర్రీ. సో ముందు రోజు నైట్ చపాతీలోకి అయితే తిన్నాను అనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను ముందు రోజు నైట్ ఎక్కువ కర్రీ అయితే చేశాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ కి పూరికి కూడా ఉంటదని చెప్పేసి. సో మా హస్బెండ్ అయితే పూరీలో కూడా చాలా బాగుంది కర్రీ అని చెప్పేసి అన్నారనమాట. ఇంకోండి వెజిటేబుల్స్ అన్ని వేసేసాం కదా, వేసేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి మూత పెట్టేసి ఇలా దగ్గరికంటే ఉడికించాను అనమాట. కొంచెం వాటర్ ఉన్నప్పుడు అండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది. ఇందులో కొబ్బరికాయ వేసాము, ఇంకా నువ్వులు వేసాం కాబట్టి ఇంకా చిక్కదనం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. వెజిటేబుల్ కుర్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి పూరీలోకి అనమాట. సో ఇంకా మా హస్బెండ్ కి పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసానండి. ఆ తర్వాత ఇంకా విరాజ్ కి స్కూల్ టైం కూడా అయిపోయింది అనమాట. ఇంకా విరాజ్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ రోజైతే నేను ఏం తీసుకెళ్ళట్లేదండి. వాళ్ళ డాడీ ఉన్నారనమాట. సో ఆఫీస్ కాడ ఉన్నారు, ఆఫీస్ కి అయితే పంపేయమన్నారు. ఇంకా అందుకే నేను విరాజ్ అయితే రెడీ చేసి ఇంకా ఆఫీస్ కి అయితే పంపేస్తాను. ఇంకా విరాజ్ వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడైతే పూజ అయితే చేసుకుంటానండి. ఈ మార్నింగ్ టైము సాటర్డే వచ్చిందంటే కొంచెం కొమ్మును లేవనమాట, కొంచెం లేట్ గా లేస్తాము. మిగతా అన్ని రోజుల్లో మార్నింగే లేస్తాం కదండి. ఇంకా సాటర్డే వచ్చినప్పటికి కొంచెం బద్ధకం వస్తుంది. ఈ పూజ ఏమో లేట్ అయిపోతుంది అనమాట. ఈ కాడ నుంచి అలా కాకుండా వాళ్ళు లేక ముందే నేనే లేచిపోవాలని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ ఇంకా మార్నింగ్ లేసి పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా విరాజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఈ రోజు విన్నుకి హాలిడే అనమాట. అంటే ఎవ్రీ సాటర్డే విన్నుకి హాలిడే. సో విన్నుకి అయితే 2 days అయితే హాలిడే ఉంటుంది, విరాజ్కి అయితే ఒక్క రోజే ఉంటుంది అనమాట. సో నా ఇయర్ రింగ్స్ అయితే ఈ రూపొంది అని చెప్పాను కదండి, ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. మొత్తం సెట్ 5 అయితే వచ్చినాయి అనమాట. సేమ్ ఇదే కలర్ లో ఉంటాయి, డిజైన్ వేరే అనమాట. సో క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. అవి మొత్తం గోల్డ్ లా అయితే కనిపిస్తుంది అనమాట. సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి ప్రస్తుతానికి అవి అయితే తీసుకుని డైలీ పెట్టుకుంటాం కదా, సో అలా అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా పూజ అయిపోయింది కదండి. ఇంకా అన్న రూముల్లోని ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తా ఉన్నాను అనమాట. ఇలా కిచెన్ లో వెలిగించి వంట చేస్తే మాత్రం భలే స్మెల్ అయితే వస్తుందండి. ఈ రోజు అయితే నేను పప్పు టమాటో అయితే వండుతున్నాను. మొన్నటిదాకా టమాటోస్ చాలా కాస్ట్ ఉంది కదా, సో పప్పు టమాటో వచ్చేసి ఇప్పటికి చాలా రోజులు అయితే వండింది అనమాట. ఆయన ఈ రోజు నేను తిన్నా కదా, కానీ ఈ రోజే వండుతున్నాను. సో ఇంకా ఇంకేమి లేదనమాట కర్రీ వండడానికి. ఇంకా టమాటోస్ ఉన్నాయి, ఇంకా పప్పు టమాటో వండేద్దామని చెప్పేసి ఇంకా పెట్టేసాను అనమాట స్టవ్ మీద. ఇంకా తర్వాత మొక్కలకైతే నీళ్ళు వేస్తున్నానండి. మొన్న మొక్కలు వేసినప్పుడు ఇది వేసాను కదా, మెంతులు అయితే వేసాను కదండి, అవి అయితే బాగా వచ్చినాయి అనమాట. కాకపోతే ఇంత బాగా వచ్చినాయా, ఆ పావురాలు అన్ని లాగేసినాయండి, అవి మొత్తం అనగొట్టేసినాయి అనమాట. సో ఈ ఒక 2-3 రోజులు బాగానే ఉంచినాయి, మిగతా రోజు అయితే లాగేసినాయి అనమాట. చూపిస్తానండి. ఇంక ఇక్కడ మొక్కలకైతే నీళ్ళు వేసేస్తున్నాయండి. ఇంకా మొక్కలు నీళ్ళు వేసిన తర్వాత ఈ రోజు మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఏదో ఇల్లు ఉన్నదంటండి. సో ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నాము. అదేంటి ఇల్లు చూడడానికి వెళ్తున్నాము అని అంటే, ఈ ఇల్లు అమ్మేస్తారంటండి. సో ఎప్పుడు ఖాళీ చేసామంటారో తెలీదు. ప్రస్తుతానికి అక్కడ ఇల్లు ఖాళీ ఉంది, ఒకసారి చూసుకుంది రండి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా మారట్లేదు రండి, ప్రస్తుతానికి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ లోపల మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్ గా నువ్వు వంట చేసుకో, విరాజు తీసుకొచ్చి లోపల మనం ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దామని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకే ఫాస్ట్ గా పనులు అయితే చేసుకున్నానండి. పప్పు టమాటో అయితే అయిపోయింది అనమాట. తాలింపు పెట్టేశాను. దాంట్లోకి ఇంకా ఒడియాలు అయితే వేపుతున్నాను. ఒడియాలు కాదు, అప్పడాలు అయితే కాలుస్తున్నాను అనమాట. ఇక్కడ అప్పడాలు ఏంటంటే ఇలా కాలుస్తారండి, కాల్చిన అప్పడాలు అనమాట. ఇవి మసాలాలు ఉంటాయి ఇందులోని. ఇది కాల్చుకోవచ్చు, లేదంటే మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎక్కువ కాలుస్తారు కదా అని చెప్పేసి నేను కూడా అట్లనే ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవి కూడా తోమేసుకొని ఇంకా ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నాము. తాళం తీసావా? ఆ ముగ్గు ఎవరు చెరిపేశారు? విను, ముగ్గు ఎందుకు చెరిపోయాను నువ్వు అసలనే? నువ్వు అలాగే చేస్తున్నావు, వేరే బ్యాంక్ విను. ఏమని కేసేస్తానా మీరు? ఏమని కేసేస్తావు నేను? హాయ్ హాయ్ చెప్పు. మీరు చూడ హాయ్ చెప్పు. బాయ్. హాయ్ ఎలా చెప్పు? హాయ్ హాయ్.
పద పద ఫాస్ట్ వెళ్ళిపోతుందంట ఆడి. ఇక్కడ మా హస్బెండ్ నా మీదంట పోలీస్ కేసు అయితే పెడతారండి. ఎందుకంటే ఆయన అడగకుండా వీడియో అయితే తీస్తున్నానంట. అందు గురించి అని చెప్పేసి నీ మీద పోలీస్ కేసు పెడతాను ఆగని చెప్పేసి అంటా ఉన్నారనమాట. సో ఇక్కడ అయితే వచ్చేసామండి. కింద అయితే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇల్లు చూసాము. కాకపోతే ఇంటి నిండా పెయింట్లు అయితే ఊడిపోయినాయండి. సో మరి నాకైతే నచ్చలేదు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మీకు తర్వాత అయితే షేర్ చేస్తాను. సో నాకైతే నచ్చలేదు ప్రస్తుతానికి. ఇంకా ఇల్లు చూసేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళది 3rd ఫ్లోర్, మేము చూసింది అయితే 1st ఫ్లోర్ అనమాట. ఇంకా సేమ్ ఇల్లు ఎలా ఉన్నదో అలాగే ఉంటదండి. మొత్తం అంతా సేమ్ అలాగే ఉంటది అనమాట. ఇంకా అక్కడ చూసాము. ఇంకా కాసేపు వాళ్ళ ఇంటికాడ కూర్చొని కాసేపు మాట్లాడుకుని వచ్చామన్నమాట. తర్వాత ఇంకా విరాజుని కూడా వాళ్ళ డాడీ తీసుకుని వచ్చేసారు. ఇంక వీళ్ళిద్దరినే కాసేపు ఇంకా పడుకోబెట్టాను అనమాట. ఇంకా రేపు ఎలాగో సండే కదని చెప్పేసి ఈ రోజు కాసేపు పడుకోబెట్టేశాను. ఇంక పడుకుని లేసిన తర్వాత విరాజు విన్ను ముఖం మీదకి అయితే లిప్స్టిక్ అయితే పామేశాడండి. ఏదో పిల్లికి పెట్టినట్టు ఇలా పెట్టాడు అనమాట. సో అదే చూపిస్తా ఉన్నాను విన్నుకి అయితేని. ఇంక విరాజ్కి ఏదో దెబ్బ తగిలిందంటే కాలికి, అది ఇక్కడ చూపిస్తా ఉన్నాడు అనమాట. తీసేస్తాండ్రా అంటే వద్దంట, మండిపోతుంది వద్దని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. ఇంక తర్వాత ఇంకాని మా బద్దకాలు పడతా ఉన్నదనమాట. ఇంకా అలాగా సో కాసేపు అలా ఒళ్ళో పెట్టుకుని ఉంచాను. ఇంకా తర్వాత ఆకలేస్తుంది అన్నారు. మార్నింగ్ చేసిన పూరి అయితే ఉన్నది. అలాగే పూరి పిండి కొంచెం ఎక్కువ కలిపానని చెప్పేసి అట్లని పూరి కింద చేసి ఇలా ముక్కల కింద అయితే కట్ చేసి ఫ్రై చేశాను అనమాట. ఇవైతే ఇస్తున్నాను. మా అమ్మాయి ఎంతో బుక్స్ తోటి వీటితోటి ఆడుతూ ఉంటదండి. మా ఓడేమో టీవీతో ఉంటాడు అనమాట. సో ఇద్దరు ఒకలా అయితే ఉంటారు అనమాట. ఒకరు అలాగే ఒకరు ఇలాగైతే ఉంటారు. ఇంకా తర్వాత ఇంక కొన్ని బట్టలు ఉంటే బట్టలు మడత పెట్టేసి ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు నైట్ డిన్నర్కి అయితే పిలిచారనమాట. సో అందుకే ఇంకా నైట్ అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏమీ తీయలేదండి. కాకపోతే వీళ్ళు చపాతీలు చేస్తారు. ఎంత బాగుంటాయంటే చపాతీలు చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట. మళ్ళీ లేయర్స్ కూడా వస్తాయి అందులోని. ఈసారి మనం ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానండి. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకే కొంచెం మొహమాటంగా అనిపించి నేను వీడియో అయితే తీయలేదు. కానీ చాలా బాగా చేస్తారండి. వీళ్ళు ఏంటంటే అక్కడికి అలా ప్లేట్ లో కూర్చోబెట్టి విడివిడిగా కాల్చి తెచ్చి ప్లేట్లో వేస్తూ ఉంటారనమాట. సో ముందుగా చేసి పెట్టరు. సో అలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయండి చపాతీలు అయితే. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళొచ్చామండి. అక్కడైతే డిన్నర్ అయితే చేసామన్నమాట. సో వంకాయతో బ్యాగన్గా బత్త అంట కర్రీ. సో వంకాయతో అయితే చేశారు. వంకాయని కాల్చి చేస్తారంట. సో దాంతోపాటు చపాతి ఇంకా వెజిటేబుల్ పలావు. సో అక్కడైతే డిన్నర్ చేసి వచ్చేసాము. అక్కడ కర్రీ చేశారన్నాను కదా, దాని పేరు ఏంటంటే బ్యాగన్గా బత్త అనమాట. దాని పేరు. అది వంకాయతో చేస్తారు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉన్నదండి. అది అలా చేయాలన్నది అడిగాను అనమాట. సో ఆవిడైతే షేర్ చేసింది. మీకు రాబోయే వీడియోస్ లో అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.